కానీ లలిత్ గారు బయట దేశాల్లో అరబ్ దేశాల్లో చూస్తున్నట్టయితే అల్లా గురించి ప్రస్తావన తెస్తే అది ఏకవచనాలు కానీ ఏ రకంగా మాట్లాడినా కూడా చట్టాలు అంత కఠినంగా ఉన్నాయి సార్. దేశంలో ఇతర దేశాల్లో చూసినట్లయితే వాళ్ళకు సంబంధించిన దేవుళ్ళ గురించి ఇంత పదాలు మాట్లాడడం. భారతదేశం హిందూ భూమి, కర్మభూమి, రక్త తర్పణం జరిగిన నేల. ఇక్కడ శ్రీరాముడు దేవుడే కాదు అనంత స్వేచ్ఛ, శ్రీ మహావిష్ణువులు దేవుళ్లే కాదని ఇంకా అనేక రకమైన ఆపాదిస్తున్నటువంటి బూతులు వింటున్నాం ఈ మధ్య కాలంలో. దీని మీద శివశక్తి, హిందూ జనశక్తి కలిపి ఢిల్లీలో ఇక్కడండి జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేసి వచ్చాం. రాముడికి, కృష్ణుడికి, రామాయణానికి, భారతానికి, వ్యాసుల వారికి, వాల్మీకి మహర్షికి జాతీయ గౌరవ చిహ్నాలుగా వాళ్ళని గుర్తించాలి అని చెప్పేసి. ఇది మా సొంత మాట కాదు. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పులో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన డైరెక్షన్, వీళ్ళని జాతీయ గౌరవ చిహ్నాలుగా ప్రకటించేలాగా చర్యలు తీసుకోండి. పెద్ద ఆస్తి ఉంటుందండి ఇంకా లేదు కదా. అటువంటి దాన్ని ఈరోజు అటువంటి రాముని తిడతారు, అటువంటి కృష్ణుని తిడతారు, అటువంటి రామాయణాన్ని తిడతారు. కానీ మన పూర్వీకులు అంటే వీళ్ళు ఎవరైతే అంబేద్కర్ని చాలా గొప్పగా చెప్తారో అటువంటి అంబేద్కర్ కమిటీ చైర్మన్గా ఉన్న, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న రాజ్యాంగంలో రాముడి చిత్రపటం ఉంది, కుటుంబ సమేతంగా వనవాసం నుంచి తిరిగి వస్తున్నది. అలాగే కృష్ణుడి భగవద్గీత చెప్తున్న కృష్ణుడి చిత్రపటం ఉంది. అంటే ఈ దేవుళ్ళని తిడుతున్నారు అంటే సాక్షాత్తు రాజ్యాంగాన్ని తిడుతున్నట్టు మరి చెప్పాలంటే. మరి రాజ్యాంగంలో ఉన్న దేవుళ్ళని తిడుతుంటే, రాజ్యాంగాన్ని తిడుతుంటే ఎందుకు వీళ్ళు మాట్లాడట్లా? ఈ దేశంలో మన ఒక షార్ట్ ఫిల్మ్ తీశారు కదా, మిషన్ ఇంపాసిబుల్. దానిలో క్వశ్చన్ అడిగారు, మా ఇతిహాసాల్లో, పురాణాల్లో, చరిత్రలో ఇంతమంది పాత్ర ఉంది, అసలు నీ యేసు పాత్ర ఎక్కడుంది, నీ యేసు ఎక్కడున్నాడు అని చెప్పి అన్నారు. ఆ ప్రశ్నకు ఒకసారి చెప్పండి, మీరు చెప్పండి. అది ఈ మిషన్ ఇండియా సినిమాలో హిందూ సాధు వేషంలో ఉన్నాడు ఒక పాస్టర్, భారతదేశానికి వేసే రక్షకుడు. ఇప్పుడు పాస్టర్లు ఎలా అయితే మాట్లాడతారో ఆ మాటలన్నీ మాట్లాడుతుంటే నా పాత్ర ద్వారా చెప్పే డైలాగ్స్ అనమాట. కుటుంబ విలువలు నేర్పింది రామాయణం, రాజధర్మాలు, సామాజిక సంబంధాలు చెప్పింది మహాభారతం, భక్తి మార్గాన్ని చూపించింది భాగవతం, కర్తవ్య బోధ చేస్తుంది భగవద్గీత. ఇందులో మీ యేసు ఎక్కడా? జాతికి జీవం పోసింది తపస్సంపన్నులైన మహర్షులు, మాకు మార్గదర్శనం చేసింది గురువులు, బుద్ధికి పదును పెట్టింది ఈ మట్టిలో పుట్టిన తత్వవేత్తలు. ఇందులో మీ యేసు ఎక్కడా? భరతమాత బానిస సంఖ్యలను తెంపింది స్వతంత్ర సమరయోధులు, రాక్షస మోకలు చెలరేగినప్పుడు ఎదురొడ్డి పోరాడింది మహావీరులు. ఇందులో మీ యేసు ఎక్కడా? చరిత్ర మాది, పోరాటం మాది, బ్రతుకు మాది, భవిత మాది. ఇందులో మీ యేసుకి ఎలాంటి సంబంధం లేదు. యేసును ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం, కానీ దేవుణ్ణి చేసి మా నెత్తి మీద రుద్దాలని చూస్తే మాత్రం ఆ రోజు యూదులు చేసింది ఇప్పుడు మేము కూడా చేయాల్సి వస్తుంది. వాళ్ళు 3 మేకులు తాపారు, మేమైతే దింపుతూనే ఉంటామని చెప్పాం డైలాగ్. నిజంగానే యేసు పాత్ర దేనిలో ఉందో చెప్పండి. అలాంటి యేసును తీసుకొచ్చి ఈరోజు మన దేశం మీద రుద్దటం కాకుండా, మన దేశపు స్వాతంత్రం కోసం రక్తాన్ని చిందించిన వాళ్ళని పక్కన పెట్టేసి, ఒక అల్లూరిని పక్కన పెట్టి, భగత్ సింగ్ని పక్కన పెట్టి, సుభాష్ చంద్రబోస్ని పక్కన పెట్టి, రామ్ ప్రసాద్ బిస్మిల్ని పక్కన పెట్టి, అష్ఫకుల్లా ఖాన్ని పక్కన పెట్టి, యేసు మీ రక్షకుడు మన కొరకు రక్తం చిందించాడంటే నా కొరకు యేసు రక్తం చిందించాల, నా కొరకు చిందించాడంటే నమ్మాల్సిన అవసరం కూడా నాకు లే. కానీ ఆ యేసుని తీసుకొచ్చి నా కోసం పోరాడిన నిజమైన వీరులందరినీ అవమానిస్తున్నారండి. వీళ్ళందరూ నరకానికి పోతారని చెప్తాను ఇప్పుడు పాస్టర్. వీళ్ళంతా నరకానికి పోతారు, వాళ్ళు యేసుని నమ్మలేదు కాబట్టి అంట. నేను కూడా యేసుని నమ్మలా, యేసుని నమ్మను కూడా. ఏం పీకుతారో పీక్కోమని చెప్పండి వెళ్ళి. ఇప్పుడు దేవుడు అనేవాడు అంత శాడిస్టిక్గా పైన కూర్చొని వీడు నన్ను నమ్ముతున్నాడా నమ్మట్లేదా, నమ్మని వాళ్ళని నరకంలో వేస్తా, అదేం ఆనందవానికి? అదేం సైకో ఆనందం అండి? ఆడు మంచోడా కాదా, ధార్మికంగా ఉన్నాడా అధార్మికంగా ఉన్నాడా, 10 మందికి మంచి చేశాడా చెడు చేశాడా, ఇది కదా చూడాల్సింది. నన్ను నమ్ముతున్నాడా లేదా, నన్ను నమ్ముతున్నాడా. ఇప్పుడు హిరణ్యకశిపుడు క్యారెక్టర్ ఉంది మన పురాణాల్లో, నన్ను దేవుడిగా నమ్మని వాళ్ళందరూ, నన్ను పూజించిన వాళ్ళందరూ చంపాడు అన్నాడు. మనకు రాక్షసుడి క్యారెక్టర్ అది మన పురాణాల్లో. ఒక రాక్షసుడి క్యారెక్టర్ని తీసుకొచ్చి మీరు దేవుడిని చేస్తున్నారు, అదేం దౌర్భాగ్యం. అండ్ ఇంకోటి, మన వేద ఇతిహాసాల్లో కనుక చూస్తే వేదంలో ఒక మాట చెప్తారు, మాతా పృథివీ పుత్రోహం పృథివ్యా అని చెప్పేసి. ఈ భూమి నా తల్లి, నేను ఆమె పుత్రుణ్ణి అని మనం గర్వంగా చెప్పుకుంటాం. అలాగే రామచంద్రుడు చెప్పిన మాట ఒకటి చెప్తారు, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని. నాకు జన్మభూమి కన్న తల్లి అంటే జన్మభూమిని కన్న తల్లితో పోలుస్తూ, కన్న తల్లిని జన్మభూమితో పోలుస్తూ, జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, నాకు స్వర్గం కంటే కూడా ఈ 2 ఎక్కువ అన్నాడు. అంటే అలాంటి స్వర్గం కోసమని నా జన్మభూమిని నేను అవమానించుకుంటూ కూర్చోవాలా? నాకేం కర్మ పట్టిందండి? కానీ కోట్ల మంది హిందువులు ఇప్పుడు క్రిస్టియానిటీని పుచ్చుకుంటా ఉన్నారు. పోరాటము సఫలీకృతం జరుగుతుందో లేదో తెలియదు, కానీ వాళ్ళకు మాత్రం మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి. 10% దశమ భాగాలు వస్తానే ఉన్నాయి. ఒక్కొక్క చర్చి ముంగట జనాలు. మిషన్ ఇండియా ఇంపాసిబుల్లో క్లైమాక్స్ అదేనండి. ఊరు మొత్తాన్ని మతం మారుస్తాడు, కానీ ఒక్క వ్యక్తి పురంధరదాస్ అనే వ్యక్తిని మతం మార్చలేకపోతారు ఎప్పటికీ. చివరికి ఆ ఒక్క పురంధరదాస్ వల్లే మొత్తం ఊరంతా తిరిగి సనాతన ధర్మ వైభవం తెలుసుకుంటుంది. ఈరోజు మేమిద్దరం చేస్తున్న కృషి మాకు తెలుసు, దానిలో మేము ఎంత ఒత్తిళ్లు పడుతున్నాం మాకు తెలుసు. మమ్మల్ని చూసి చాలామంది వీళ్ళు అది ఇది అని చెప్పి విమర్శ చేసే వాళ్ళు చేయొచ్చు, కానీ మాకు ఒక లక్ష్యం ఉంది.
ఆ లక్ష్యాన్ని బట్టి చూసుకుంటే మేమిద్దరం అయితే చెప్తున్నాగా, మేము ఉన్నంత వరకు అయితే ధర్మం కోసం పోరాడుతూనే ఉంటాం. మా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతూ ఉంటాం. హిందుత్వం యొక్క గొప్పతనం ఏంటంటే ఏ ఒక్క వ్యక్తి చివరికి నిలబడినా కూడా అతని ద్వారా మళ్ళీ సత్యం పునఃస్థాపించబడుతుంది. ఇప్పుడు తాత్కాలికంగా వీళ్ళు మేదో స్ప్రెడ్ చేసేసాం, 10 మందిని లాగేసాం అనుకోవచ్చు, కానీ అంతిమ విజయం ధర్మానికే అనేది. మీరు ఒక మాట అడిగారు ఇందాక, ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ ఎలా వచ్చింది కదా, హిందుత్వం ఎందుకు వెళ్ళలేదని. హిందుత్వం అలా ప్రచారం చేయలే, అసలు ఏ ప్రచారం చేయలే. అయినా హిందుత్వం పుట్టిన భూమిలో ఇప్పటికీ హిందుత్వమే మెజారిటీగా ఉంది. కానీ క్రిస్టియానిటీ పరంగా చెప్తున్నాను, క్రిస్టియానిటీని ఒక సంవత్సరం కాలం పాటు అసలు చర్చలు మూసేసి సువార్త ప్రచారాలు మానేసి దశంభాగాలు ఆపేసి కూర్చోమనండి, సంవత్సరం చాలు. క్రిస్టియానిటీ ఎంత కోల్పోతుందో ఒకసారి ట్రై చేయమనండి వాళ్ళు. ఎందుకు ఇప్పుడు వీళ్ళు రాముడిని కృష్ణుని తిడతా ఉంటారు, పోనీ రాముడు అని ఒక క్యారెక్టర్ను ఒక రామాయణం పక్కన పెట్టినా హిందుత్వం ఉంటుంది, కృష్ణుడిని పక్కన పెట్టినా హిందుత్వం ఉంటుంది. వాళ్ళకు పూర్వం కూడా ఈ ధర్మం ఉంది, అవతారాలకి పూర్వం, అవతారాల తర్వాత కూడా ధర్మం కొనసాగుతుంది. కానీ యేసు అనే ఒక వ్యక్తిని మార్కెటింగ్ చేయడం ఆపేస్తే పోద్ది, మొత్తం మతమే కొట్టుకుపోద్ది. అంతే, దశంభాగాలు ఆపేస్తే కొట్టుకుపోద్ది. అండ్ ఇంకోటి కూడా, ఇప్పుడు పురాణాలు విమర్శిస్తారు, పురాణాలు మొత్తం తీసేస్తే ఇంకా హిందుత్వం ఉందండి. అసలు గ్రంథాలతో సంబంధం లేకుండా ధర్మం ఆధారంగా నిలబడింది సనాతన ధర్మం. బైబిల్ తీసేయమనండి వాళ్ళని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బైబిల్ వాళ్ళది కాదు, సగం పైగా బుక్, అంటే 39 పుస్తకాల బుక్ని కబ్జా చేసుకొచ్చారు ఎవరితో పట్టుకుని వచ్చేసి. ఆ 39 పుస్తకాలదే పునాది, అది తీసేస్తే క్రిస్టియానిటీకి బేసే లేదు. ఇది చాలా కీలకమైన పాయింట్. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే మా బైబిల్ గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మమ్మల్ని అంటూ ఉంటారు అప్పుడప్పుడు. అసలు బైబిల్ ఎవరిది? యూదులది. వీళ్ళు వెళ్ళి ఆ యూదుల కోసం చెప్పబడిన బైబిల్ని, యూదుల కోసం, యూదుల చేత, యూదుల వలన రాయబడినటువంటి బైబిల్ని, ఒరే మీకు బైబిల్ అర్థం కాలేదు, మీ దేవుడు మీకు చెప్పింది అర్థం కాలేదు, అసలు మీ దేవుడు మీకు చెప్పింది ఇది అని చెప్పి వీళ్ళు ఇంకొక కొత్త నిబంధన అని ఒక పుస్తకం రాసుకుని దీన్ని కలిపేసి ఈ రెండు ఒకటే అని ఒక కొత్త మతాన్ని తయారు చేసేసి వీళ్ళు ఆ బైబిల్ని ఇష్టారీతిగా వాడేసుకుంటున్నారు. వీళ్ళకి వాళ్ళ బైబిల్ మీద కామెంట్స్ చేయడానికి దాన్ని ఓన్ చేసిన రైట్స్ ఉన్నాయి, కానీ ఆ బైబిల్లో ఉన్నది యథార్థంగా ఇది కదా అని మాట్లాడడానికి మాకు రైట్స్ లేవంట. ఇది ఎక్కడ విచిత్రం చూడండి. మీరు వెళ్ళి యూదుల బైబిల్ కబ్జా చేశారు, మీకు రైట్స్ ఉంటాయా? మాకు దాని మీద మాట్లాడడానికి రైట్స్ ఉండవా? అసలు పోనీ ఇప్పుడు హిందువులకి బైబిల్ గురించి అవసరం లేదు, మాకు కావాల్సిన విజ్ఞాన సంపద అంతా కూడా మా దగ్గర ఉంది. ప్రతిరోజు ఇళ్ళ మీద పడి మా బైబిల్ గురించి తెలుసుకోండి, మా దేవుడి గురించి తెలుసుకోండి, మా మీద పడింది మీరే కదా. మీరు మా మీద పడ్డారు కాబట్టి మేము అది తీసి ఏముందో చూస్తే చండాలంగా ఉంది కదా అంటున్నాం. నువ్వు అట్లా మాట్లాడకూడదు అంటే ఏంటి? మరి చండాలంగానే ఉంది. అది కాంటెక్స్ట్ ఇస్తా ఉంటే జీర్ణించుకునే పరిస్థితుల్లో లేరు అన్నాడు. చదవమని చెప్పింది నువ్వే, చదివితే మాకు ఇలా అనిపిస్తుంది. పోనీ అది అలా కాదయా, చండాలం కాదు, మంచిదని చెప్పాలి. నువ్వు చదవమని చెప్పింది నువ్వే కదా, నువ్వు మాట్లాడితే నీ మీద కేసులు పెడతాయేంటి? ఇక్కడ కామెడీ వ్యవహారం ఏంటి తెలుసండి, బైబిల్లో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఇప్పుడు మిగిలినవి, అంటే ఎన్నో ఉంచారో తీసేశారు, లెక్కలు తీసేస్తే 39 అయితే ఉన్నాయి ఇప్పుడు ప్రొటెస్టెంట్ బైబిల్ ప్రకారం. ఈ 39 పుస్తకాలను కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపించాడని రాస్తారు. దాన్ని యూదుల్ని ప్రేరేపించారు, వాళ్ళు అరామిక్ భాషలో రాశారు. కొత్త నిబంధనకు వచ్చేప్పటికి ఆ పరిశుద్ధాత్మ మళ్ళీ యూదుల్ని ప్రేరేపించాలి. హెబ్రూలో రాసింది యూదుల్ని ప్రేరేపించి. కొత్త నిబంధనకు వచ్చేప్పటికి యూదుల్ని ప్రేరేపించినట్టుగా లేరు, అంటే మళ్ళీ పరిశుద్ధాత్మకు కూడా మేకులు కొడతాడని పరిశుద్ధాత్మ భయపడ్డాడేమో. ఈసారి అందరినీ గ్రీకులని అరబిక్లో ఉండే వాళ్ళని ప్రేరేపించారు, వాళ్ళు వచ్చి ఆ భాషలోనే రాసుకున్నారు. ఎందుకని యూదుల్ని ప్రేరేపించలే? పరిశుద్ధాత్మ ఆత్మకు కూడా భయం పట్టుకుందా? పైగా ఇప్పుడు అందులో యేసు గురించి 4 సువార్తలు అంటే 4 సినిమాలు ఉంటాయి. అందులో 4 సువార్తలకి కాంట్రడిక్షన్స్. టైటిల్ ఒకటే, స్టోరీలు వేరు. ఇప్పుడు యేసుని పట్టుకోవడానికి వచ్చారండి, యేసుని పట్టుకోవడానికి వచ్చిన సందర్భాన్ని 4 సువార్తల్లో వర్ణించారు. 3 సువార్తల్లోనేమో ఆయన భయపడి దూరంగా వెళ్ళి ప్రార్థన మీద ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, భయంతో చెమటలు గారిపోతున్నాయి, చెమట రక్త బిందువులాగా మారిపోయింది, శిష్యుల్ని కూడా ప్రార్థన చేయమన్నాడు. అప్పగింతలకి ముందు వాళ్ళు నిద్రపోతుంటే వచ్చి తిడతాడు, బూతులు తిడతాడు, నా కోసం మీరు ప్రార్థన చేయలేరు, ఒక గడియాన్ని మేలుకొని ఉండలేరా అని చెప్పి తిడతాడు. చాలే పడుకోండి, మీరు రెస్ట్ తీసుకోండి, నన్ను పట్టుకోవడానికి వచ్చారు, అయిపోయింది టైం అని చెప్పి చేతులు ఎత్తేస్తాడు. వాళ్ళు వచ్చి మీద పడతారు. ఇది ఒక 3 సువార్తల్లో ఉంటుంది. ఇంకొక సువార్తలోనేమో వాళ్ళు వెతుకుతుంటే ఈయనే వాళ్ళకి ఎదురుగెళ్ళాడని ఉంటుంది, ఎవరి కోసం వెతుకుతున్నారు మీరు అని చెప్పి. ఇప్పుడు భయపడి పారిపోయి అక్కడ ప్రార్థన చేసింది నిజమా, చెమటలో కారుకుంటూ, ఈయన ఎదురుగా దమ్ముండి నన్ను పట్టుకోండి అన్నది నిజమా? కాంట్రడిక్షన్ కదా అది. మళ్ళీ అదే యోహాను సువార్తలో బోధకుడా అని చెప్పి ఇస్కరియోతు యోధ యేసుని ముద్దు పెట్టుకుని పట్టించాడు. అంటే యేసు ఎలా ఉంటాడని సైనికులందరికీ తెలియదు. యేసులాగా అందరికీ వేషధారణ ఒకే రకంగా ఉండొచ్చు, 12 మంది శిష్యులు ఉన్నారు కదా,
వీళ్ళలో ఒకడు యేసులాగా వేషం ధరించి నేనే యేసు అనొచ్చు, యేసు పారిపోవచ్చు. కాబట్టి అసలు ఒరిజినల్ యేసు ఎవరు అని ఎగ్జాక్ట్గా గుర్తుపట్టడానికి యోధాన్ని తీసుకుపోయారు. ఆయన వెళ్ళి బోధ కూడా ముద్దు పెట్టి ఈయన యేసుని పట్టించాడు. ఇంకొక సువార్తలు అలా లేదు. ఈవెన్ యోధా మరణం గురించి కూడా కన్ఫ్యూజన్ మళ్ళీ. అది అక్కడికి వెళ్తే మళ్ళీ ఇంకో కాంట్రడిక్షన్. ఇంకా మిగిలిన సువార్తల్లోనేమో యేసు ఇంకా మాటలాడుచుండగా వాళ్ళు వచ్చి మీద పడి పట్టుకుపోయారు అని ఉంది. కాంట్రడిక్షన్స్ ఉన్నాయా లేవా? పట్టుకుని ఈడ్చుకుని పోయి అని ఉంది. ఎప్పుడు ఈడ్చుకుపోతారు? యేసు రావడానికి ఒప్పుకోకపోతుంటే బలవంతంగా ఈడ్చుకుపోయారని ఉంది. ఇంకొక సువార్తలను స్వయంగా ఇష్టపూర్వకంగా వెళ్ళాడని ఉంది. ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పింది. ఇలాంటి కాంట్రడిక్షన్స్. యేసు సిలువ వేసిన తర్వాత పునరుద్ధానం గురించి కూడా అన్ని కన్ఫ్యూజన్. అన్ని 4 సువార్తలు 3 స్టోరీస్ ఉంటాయండి. మళ్ళీ ఆయన తిరిగి లేచిన సందర్భంలో లోపల ఎంతమంది దేవదూతలు ఉన్నారు, ఫస్ట్ వెళ్ళి చూసింది ఎవరు? ఒక్కొక్క సువార్తలు ఒక్కో రకంగా ఉంటుంది. ముందు మేరీ మెగ్దలేని చూసిందని ఒకటే ఒక సువార్త, ముందు శిష్యులు వెళ్ళి చూశారు, వాళ్ళు పారిపోయి వచ్చారు ఇంకొకటి, రకరకాలుగా ఉంటుంది. అంటే ఈ 4 సువార్తలు రాసిన 4 వ్యక్తులు, వీడే రాస్తున్నాడు వీడి తెలియదు, వీడే రాస్తున్నాడు వీడి తెలియదు, 4 చోట్ల వాళ్ళకు దోషింది రాశారు. ఈ 4 కలిపి ఒక పుస్తకం చేశారు. ఇంకా దరిద్రం ఏంటంటే ఇంకా చాలా వైరుధ్యాలు ఉన్న పుస్తకాలు పక్కన పెట్టేశారు. కొంచెం దగ్గరగా ఉన్నాయి, ఇవి కొంచెం పర్వాలేదు మిగిలిన వాటికంటే, మిగిలిన దరిద్రాలతో పోలిసి ఇది కొంచెం పర్వాలేదు అనుకున్నవి ఈ 4 కలిపారు. పర్వాలేదు అనుకున్నవే ఇన్ని ఉంటే ఇక పక్కన పెట్టిన ఎలా ఉంటే చూడండి. ఇక గాస్పెల్ ఆఫ్ ఫిలిప్లో అయితే మేరీ మగ్దలేని మరియకి వీరికి యేసుకి సంతానం ఉన్నట్టు కూడా రాశారు, వివాహం అయింది అన్నట్టు. అలాగే గాస్పెల్ ఆఫ్ మేరీ ఉంది, ఈ మగ్దలేని మరియ రాసిన ఒక సువార్త కూడా ఉంది. మరి అవన్నీ బైబిల్లో మనకు కనపడవండి. అలాగే వీళ్ళు పరిశుద్ధాత్మ ప్రేరణ అని ఊదర కొడతా ఉంటారు. నిజానికి బైబిల్ని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిందని చెప్పేసి ఏదో బైబిల్లో వచనం ఉందని. అక్కడ వచనం ఏముంది? పరిశుద్ధాత్మ ప్రేరణ వల్లనే తప్ప లేఖనము ఏర్పడదు, లేఖనము రాయబడదని ఉంది. అది ఓన్లీ లేఖనాల గురించి మాత్రమే చెప్పిన మాట. మొత్తం బైబిల్లో ఉన్న ప్రతిదీ పరిశుద్ధాత్మ ప్రేరణ అని చెప్పడానికి లేదు అక్కడ. ఇంకొకటి, తోమా అనే వ్యక్తి భారతదేశానికి మొట్టమొదటిగా వచ్చాడు, సువార్త ప్రకటన. ఆ తోమా రాసిన సువార్త కూడా ఉంది, అది ఇంకా విచిత్రంగా ఉంటుంది అసలు. ఇవన్నీ బయటికి తీసుకొస్తే అంటే క్రైస్తవ మతం కొట్టుకుపోవటం అనేది పెద్ద మ్యాటర్ కాదు. కావాల్సింది మనం జనంలోకి తీసుకుపోవటమే. కానీ మీరు హిందుత్వాన్ని ఎక్కడ ఏ మూలలో కొడితే అది పడిపోద్ది చెప్పండి. ఇప్పుడు హిందుత్వాన్ని ఈజీగా ఎలా కొట్టేయచ్చు, దీని ద్వారా కూలిపోద్ది అని చెప్పడానికి ఎలా సాధ్యం కాదు. ఇవి కల్పిత మతాలు కాబట్టి మధ్యలో వచ్చినవి మధ్యలో పోతాయి కాబట్టి